హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఫిజిక్స్కి సంబంధించి హీట్ చాప్టర్లో న్యూమరికల్స్ అంటే ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. దీనికోసం మనం ముందుగా దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్, యూనిట్స్, వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనము కొన్ని ఫార్ములాస్ని గమనిద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. Q ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఈ ఫార్ములాని మనము ఎప్పుడు ఉపయోగించాలి, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది హీట్ ఎనర్జీ కనుక్కునే దానికి ఉపయోగించే ఫార్ములా. హీట్ ఎనర్జీ అంటే Q కనుక్కోవడం. ఇక్కడ మనకు M అంటే మాస్, S స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, డెల్టా టీ టెంపరేచర్ చేంజ్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టెంపరేచర్ చేంజ్. అంటే కొంత మాస్ ఒక టెంపరేచర్ నుంచి ఇంకొక టెంపరేచర్కి చేంజ్ అయినప్పుడు ఎంత హీట్ ఎనర్జీ అక్కడ యూజ్ అయింది లేదా ట్రాన్స్ఫర్ అయింది అనే విషయం గురించి తెలుసుకునే దానికోసము ఆ సందర్భంలో ఈ ఫార్ములాను మనం ఉపయోగిస్తాం. తర్వాత Q ఈక్వల్ టు LM. ఇది కూడా హీట్ ఎనర్జీ కనుక్కునే దానికి ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ లేటెంట్ హీట్ అంటే మనకు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ రెండు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మాస్ తెలిసినప్పుడు ఎనర్జీ కనుక్కునే దానికి ఈ ఫార్ములాను యూజ్ చేస్తాం. అలాగే ఎనర్జీ మాస్ ఈ రెండు తెలిసినప్పుడు లేటెంట్ హీట్ కనుక్కునే దానికి ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. మరి ఈ ఫార్ములా ఇక్కడ టీఎఫ్ అంటే ఫైనల్ టెంపరేచర్. దీనికి ఫార్ములా M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2. మరి ఈ ఫార్ములాని ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇక్కడ చూడండి, మనకు హాట్ వాటర్ ఉన్నాయి, ఇక్కడ మనకు కూల్ వాటర్ ఉన్నాయి. ఈ హాట్ వాటర్, కూల్ వాటర్ రెండు మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేసినప్పుడు ఇక్కడ ఫైనల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, T1 వచ్చేసి 50 degrees అనుకుందాం, అలాగే T2 వచ్చేసి 30 degrees అనుకుందాం. ఈ డిఫరెంట్ టెంపరేచర్స్ ఇక్కడ ఉన్నాయి ఈ రెండింటికి. అలాగే మాస్ ఇక్కడ మాస్ వచ్చేసి M1 అనుకుందాం, ఇక్కడ మాస్ వచ్చేసి M2 అనుకుందాం. సో డిఫరెంట్ మాసెస్ ఉన్నాయి. ఈ మాసెస్ డిఫరెంట్గా ఉండొచ్చు లేదా ఈక్వల్గా అయినా కూడా ఉండొచ్చు. ఇక్కడ టెంపరేచర్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి వాటర్కి. మరి ఈ రెండు మిక్స్ చేసినప్పుడు, ఈ రెండు కలిపేసినప్పుడు ఫైనల్ టెంపరేచర్, రెండు మిక్స్ అయిన తర్వాత ఫైనల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అని తెలుసుకునే దానికోసము మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. ఇక్కడ ఉండే M1 వాల్యూస్, M2 వాల్యూస్, T1, T2 వాల్యూస్ మనం ఈ ఫార్ములాలు ఉపయోగించి ఫైనల్ టెంపరేచర్ని మనం కనుక్కుంటాం. తర్వాత యూనిట్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీకి యూనిట్స్ CGS యూనిట్ కెలోరీ, SI యూనిట్ జౌల్. 1 calorie ఈక్వల్ టు 4.186 జౌల్స్. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలి. యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, ఇది CGS యూనిట్. SI యూనిట్ జౌల్ పర్ కేజీ కెల్విన్. చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఒక గ్రామ్ సబ్స్టాన్స్ తీసుకున్నప్పుడు దాని టెంపరేచర్ని 1 degree సెల్సియస్ పెంచడానికి ఎంత హీట్ ఎనర్జీ అనేది యూజ్ అయ్యింది, దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. అలాగే SI యూనిట్కి సంబంధించి 1 kg మాస్ యొక్క టెంపరేచర్ని 1 Kelvin పెంచడానికి ఎంత హీట్ ఎనర్జీ అవసరమైంది, దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. డెఫినేషన్ ఒకసారి మనం గమనిద్దాం. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 kg మాస్ బై 1 Kelvin. యూనిట్స్ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆర్ ఫ్యూషన్. ఈ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆర్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ రెండింటికి ఒకటి యూనిట్స్. CGS యూనిట్
calorie per gram, SI unit joule per kg. ఇక్కడ మనము ఈ యూనిట్ని ముందుగా గమనిద్దాం. కెలోరీ పర్ గ్రామ్ అంటే దాని అర్థం ఏంటి? 1 గ్రామ్ వాటర్ తీసుకుంటే ఆ వాటర్ వేపర్గా మారాలంటే ఏం చేయాలి? మనం కొంత హీట్ ఎనర్జీని ఇవ్వాలి. ఆ హీట్ ఎనర్జీని మనం దేంట్లో కొలుస్తాము? కెలోరీల్లో కొలుస్తాం. 1 గ్రామ్ వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ మొత్తము వాటర్ వేపర్గా చేంజ్ కావాలంటే, మారాలంటే ఎంత హీట్ ఎనర్జీ, ఎన్ని కెలోరీల హీట్ ఎనర్జీ మనం ఇవ్వాలి? దాన్ని మనము లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటాం. అలాగే 1 kg ఐస్ తీసుకున్నాం. ఐస్ని హీట్ చేస్తే ఏమవుతుంది? అది హీట్ ఎనర్జీని తీసుకుని వాటర్గా చేంజ్ అయిపోతుంది, లిక్విడ్గా చేంజ్ అయిపోతుంది. అంటే సాలిడ్ వచ్చేసి లిక్విడ్గా చేంజ్ అవుతుంది. ఎందువల్ల చేంజ్ అవుతుంది? మనం హీట్ ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి ఆ హీట్ ఎనర్జీని తీసుకోవడం వలన ఐస్ అనేది వాటర్గా చేంజ్ అయిపోయింది. కాబట్టి 1 kg ఐస్ తీసుకున్నప్పుడు ఆ 1 kg ఐస్ మొత్తం వాటర్గా చేంజ్ కావాలంటే ఎన్ని జౌల్స్ మనము హీట్ ఎనర్జీ ఇవ్వాలి? దాన్ని ఆ హీట్ ఎనర్జీని మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. మనం డెఫినేషన్స్ని ఒకసారి గమనిద్దాం. లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్, ద అమౌంట్ ఆఫ్ heat energy required to change 1 gram of water into vapor completely at a constant temperature is known as latent heat of vaporization. అలాగే latent heat of fusion, the amount of heat energy required to change 1 gram of solid completely into liquid at a constant temperature is known as latent heat of vaporization. ఇప్పుడు మనం కొన్ని వాల్యూస్ని గమనిస్తాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1 calorie per గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఇక్కడ మీరు వాల్యూస్ చూసేటప్పుడు వాల్యూస్ నేర్చుకోవాలి. వాల్యూస్తో పాటు యూనిట్స్ కూడా మీరు ఒకేసారి నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అంటే 1 calorie per గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఒకేసారి మీరు స్పెసిఫిక్ హీట్కి వచ్చేసి కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అనేది ఆ యూనిట్ని కూడా మీరు ఒకేసారి నేర్చుకోవాలి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 0.5 calorie per గ్రామ్ డిగ్రీ సెల్సియస్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ 540 calorie per గ్రామ్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ 80 calories per గ్రామ్. 1 calorie equal to 4.186 joule. ఇప్పుడు మనము ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ 20 kg ఆఫ్ వాటర్ ఫ్రమ్ 25 degrees Celsius టు 75 degrees Celsius? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనకు వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? 20 kg. ఈ 20 kg అనేది ఏంటిమా? ఇది మాస్. ఇక్కడ 25 degrees Celsius, 75 degrees Celsius ఈ రెండు వచ్చి టెంపరేచర్స్. ఒకసారి యూనిట్స్ గమనిస్తే ఇక్కడ కేజీ వచ్చేసి ఎస్ఐ యూనిట్, సెల్సియస్ సిజిఎస్ యూనిట్. ఒకటి ఎస్ఐ యూనిట్లో ఉంది, ఒకటి సెల్సియస్ యూనిట్లో సిజిఎస్ యూనిట్లో ఉంది. రెండింటిని ఒకే యూనిట్లో మనం తీసుకోవాలి కాబట్టి ఈ కేజీస్ మాస్ని మనం గ్రామ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ చేసుకుంటే గివెన్ మాస్ ఈక్వల్ టు 20 kg. 1 kgకి 1000 grams కాబట్టి 20 kgకి 20,000 grams అవుతుంది. నెక్స్ట్ టెంపరేచర్. ఇక్కడ చూడండి, మనకు టెంపరేచరు ఒకటి 25 degrees Celsius, ఒకటి 75 degrees Celsius. ఒకదాన్ని T1 అనుకుంటాం, ఇంకొక దాన్ని T2 అనుకుంటాం. కాబట్టి టెంపరేచర్ T1 ఈక్వల్ టు 25 degrees Celsius, T2 ఈక్వల్ టు 75 degrees Celsius. ఇక్కడ చేంజ్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? 20 kg వాటర్ని 25 degrees Celsius నుంచి 75 degrees Celsiusలోకి మార్చాలి, రైజ్ చేయాలి. కాబట్టి టెంపరేచర్ చేంజ్ ఉంది కాబట్టి అది ఎంత ఉందో కనుక్కుంటాం. అంటే T2 మైనస్ T1 చేస్తే మనకు ఇక్కడ డెల్టా టీ అనేది వస్తుంది. ఇది టెంపరేచర్ చేంజ్ని మనం కనుక్కుంటాం. డెల్టా టీ ఈక్వల్ టు T2 మైనస్ T1 దట్ ఈక్వల్ టు 75 degrees Celsius. T2 అంటే T1 అంటే 25 degrees Celsius. రెండు మైనస్ చేస్తే మనకు 50 degrees Celsius వస్తుంది. ఇది
మనకు డెల్టా టీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎం ఉంది అంటే మాస్ ఉంది, టెంపరేచర్ చేంజ్ ఉంది. మరి డెల్టా టీ ఉండే ఫార్ములా ఏది మనకు, క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. మరి ఎం వాల్యూ ఉంది, డెల్టా టీ వాల్యూ ఉంది. ఎస్ వాల్యూ అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఎంత, 1 కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఇంకేం కనుక్కోవాలి మనము, హీట్ ఎనర్జీ రిక్వైర్డ్, క్యూ వాల్యూని మనము కనుక్కోవాలి. కాబట్టి మనము ఫార్ములా రాసుకుంటే క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎం అంటే 2000 ఇంటూ ఎస్ అంటే 1, డెల్టా టీ అంటే 50 ఇందాకనే కనుక్కున్నాము. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం గమనిద్దాం. ఏ మాస్ ఆఫ్ 200 grams of mercury at 100 degrees Celsius is poured into 100 grams of water at 40 degrees Celsius. Find the final temperature of water. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు 2 డిఫరెంట్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి, మెర్క్యూరీ, వాటర్. మెర్క్యూరీ 100 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉండే 200 grams మెర్క్యూరీ 40 డిగ్రీ సెల్సియస్ ఉండే 100 grams వాటర్లో మిక్స్ చేసేసాం. మిక్స్ చేసేస్తే ఆ రెండు కలిసిపోయిన తర్వాత ఫైనల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఆ ఫైనల్ టెంపరేచర్ని మనం కనుక్కోవాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, గివెన్ మాసెస్, ఒకటేమో M1 అనుకుంటాం, ఇంకొకటి M2 అనుకుంటాం. అలాగే గివెన్ టెంపరేచర్స్, ఒకటి 100 డిగ్రీ సెల్సియస్, ఇంకొకటి 40 డిగ్రీ సెల్సియస్, ఒకటి T1 ఒకటి T2 అనుకుంటాం. ఈ రెండు మిక్స్ చేసేసాం కాబట్టి ఇక్కడ మనం ఏ ఫార్ములాను ఉపయోగించాలి, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఫార్ములాను ఉపయోగించాలి. ఇందాకనే మనము ఫార్ములాస్ అప్పుడు డిస్కస్ చేసుకున్నాం. మరి ఫార్ములా ఏంటి, ఫైనల్ టెంపరేచర్ ఫార్ములా M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2. ఇక్కడ మనకు ఉన్నటువంటి M1, M2, T1, T2 ఈ వాల్యూస్ మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 200 ఇంటూ 100 ప్లస్ 100 ఇంటూ 40 బై 200 ప్లస్ 100, దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తే 80 డిగ్రీస్ సెల్సియస్ ఫైనల్ టెంపరేచర్ మనకు వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ when 1 gram of boiling water at 100 degrees Celsius condenses to 1 water at 100 degrees Celsius. ఇక్కడ మనకు మాస్ 1 గ్రామ్ ఇచ్చాడు, బాయిలింగ్ వాటర్ లాగా చేంజ్ అయింది. దాని టెంపరేచర్ ఎంత, రెండింటి టెంపరేచర్ సేమ్. బాయిలింగ్ వాటర్ టెంపరేచర్ 100 డిగ్రీస్ సెల్సియస్, అలాగే వాటర్ టెంపరేచర్ కూడా 100 డిగ్రీస్ సెల్సియస్. సో బాయిలింగ్ వాటర్ కంప్లీట్గా వాటర్లోకి చేంజ్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఈ టెంపరేచర్లో చేంజ్ లేదు కాబట్టి డెల్టా టీ ఉండే ఫార్ములా మనము తీసుకోం. ఇంకేం ఫార్ములా తీసుకుంటాము, క్యూ ఈక్వల్ టు ఎల్ఎం. సో ఇక్కడ ఎల్ అంటే ఏంటి, లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్, దాని వాల్యూ 540 calories పర్ గ్రామ్. మరి లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ గ్రాఫ్లో ఇక్కడ టైం తీసుకున్నాము, ఎక్స్ యాక్సిస్ పైన, వై యాక్సిస్ పైన టెంపరేచర్ తీసుకున్నాం. ఇక్కడ 100 డిగ్రీస్ సెల్సియస్ బాయిలింగ్ వాటర్. ఈ 100 డిగ్రీస్ సెల్సియస్ బాయిలింగ్ వాటర్ వేపర్లా వాటర్ లాగా చేంజ్ కావాలంటే కొంత టైం తీసుకునింది. ఈ టైంలో కొంత ఎనర్జీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆ ఎనర్జీని మనము హీట్ ఎనర్జీని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. సో ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ వచ్చేసి 540 calories పర్ గ్రామ్. ఫార్ములా క్యూ ఈక్వల్ టు ఎల్ఎం. ఇక్కడ మనకు ఎల్ 540 calories పర్ గ్రామ్, ఎం 1 గ్రామ్. ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 540 calories మనకు వస్తుంది.